ఆంధ్ర ఫుడ్ సిరీస్ చేస్తున్నాం కదా. ఈ కోనసీమ జిల్లాలో దిబ్బ రొట్టెలు మస్తు ఫేమస్. ఆ దిబ్బ రొట్టెల్లో గిన్నె రొట్టె అని చేస్తారు. కాజా మాది గొంది, మీది గొంది, కానీ ఈ హోటల్ ఉన్న పేరు కాజా. రెండు కలిపి కాజా బొంది వారి. దబ్బకాయ చట్నీ నాకు ఎంతో ఇష్టమైన చట్నీ. ఫస్ట్ బయట కొంచెం ఎక్కువ స్వీట్ తగిలినట్టు అనిపిస్తుంది, కానీ తింటా ఉంటే మజా ఉంటుంది. నమస్తే, ఎందరో తిండి పోతుంది. అందరికీ మా వందనాలు. అందరిట్లో మంచిగా మేమైతే బిందాస్గా ఉన్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకు ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చా ఆంధ్ర ఫుడ్ సిరీస్ చేస్తున్నాం కదా. ఈ కోనసీమ జిల్లాలో జగ్గనపేట నుంచి విజయవాడ వెళ్ళే హైవే మీద కాజా బొంది అనే విలేజ్ నుండి ఆడ ఒక హోటల్ ఉంది. గోపాలకృష్ణ గారి గిన్నె రొట్టె అని ఉంటుంది. దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి రచ్చలే పిరిచి పెడుతున్నాడు. మొత్తం నిప్పుల మీద కలుస్తారు, కింద మీద నిప్పులేసి మధ్యలో రొట్టె కలుస్తారు. దానికి ఒక 3-4 రకాల చట్నీలు ఇస్తాడు. ఏమేమి రకాల చట్నీలు ఇస్తారు, అసలు ఆ గిన్నె రొట్టె ఎట్లా చేస్తారు, అవన్నీ కూడా లోపల పోయి కనుక్కుందాము. 11 కావస్తుంది, అయినా జనం ఇంకా చూడరు ఎట్లున్నారు. అసలు పొద్దుగాల ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు ఉంటుంది, ఏమేమి దొరుకుతాయి, ఇది ఒకటే దొరుకుతుంది, ఇంకేమైనా దొరుకుతాయి, అవన్నీ కూడా లోపల పోయి కనుక్కుందాం. నడువురి. నమస్తే, మీ పేరు? గోపాలకృష్ణ. గోపాలకృష్ణ ఎప్పుడు స్టార్ట్ చేసేది? ఇది 2003లో. మన హోటల్ పేరు కాజా గొందివారి టిఫిన్ సెంటర్. కాజా గొందివారి టిఫిన్ సెంటర్. ఇప్పుడు ఊరి పేరు గొంది. ఊరి పేరు గొంది, కాజా మాది గొంది. మీది గొంది, కానీ ఈ హోటల్ ఉన్న పేరు కాజా. రెండు కలిపి కాజా బొంది వారి. ఇంకో పేరు పెట్టచ్చు, అయితే ఆ పక్కన ఏదో ఆ పేరు పెట్టేసి కింద న్యూ అనో లేకపోతే దాని పేరు పెట్టేస్తారు, పెడతారని దాని ఆ ఉద్దేశంతో ఇట్లా పెట్టింది. అచ్చా, ఇట్లా అయితే ఏ బాధ ఉండదు. ఏ బాధ ఉండదు. ఏమేమి దొరుకుతాయి మన కాడ? గిన్నె రొట్టె అండి, గిన్నె రొట్టె, గారి, బజ్జీ, ఇడ్లీ, పూరి కూడా దొరుకుతుంది. ఒక్క రొట్టె కాలనీకి ఎంత టైం పడుతుంది? 2 నిమిషాల్లో అయిపోతుంది. దీని కాంబినేషన్స్ ఏమేమి ఉంటారు? చట్నీలు కొబ్బరి చట్నీ ఉంటుంది, శనగపిండి, అల్లం, పానకం కూడా ఉంటుంది. దీనికి చెరుకు పానకం ఉంటుంది. చెరుకు పానకం ఇస్తారు. చెరుకు పానకం చాలా బాగుంటుంది. ఎంత ఒక రొట్టె ఎంత? 30 రూపాయలు. ఆఫ్ అయితే 15. ఆఫ్ 15, ఫుల్ అయితే 30. మొత్తం 3 రకాల చట్నీలు, చెరుకు పానకం ఇస్తారు. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది బాబాయ్? పొద్దునే మార్నింగ్ 5 గంటలకు రెడీ అయిపోతుంది. టిఫిన్ 5 గంటలకు రెడీ అయిపోతుంది. 12 గంటల వరకు అయిపోతుంది. సూపరు. దీనికి రానికి ఎగ్జాక్ట్ అడ్రస్ చెప్పు. నేను ఎందుకంటే అడుగుకుంటూ వచ్చిన అందరినీ. గొంది సెంటర్. గొంది సెంటర్ ముందు ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ పేరు ఏంది? చించినాడ గోదావరి బ్రిడ్జ్. చించినాడ గోదావరి బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ దాటి ఒక 1.5 కిలోమీటర్ అట్లా రాగానే 2 కిలోమీటర్లు రాగానే కాజా బ్రిడ్జ్ అని ఉంది, చిన్న బ్రిడ్జ్ ఇట్లా కల్వెట్ లాగా. ఆ దాటిని బట్టి ఉంటుంది, బయటికి కనిపిస్తూ ఉంటుంది ఇట్లా వేసేది. ఒక రౌండ్లో 15 వేస్తారంట. అవి చూస్తే నాకు ఆగలేకపోతున్నాం. దబ్బును తీసుకొని తిందాం రారి. థ్యాంక్ యూ బాబాయ్. కొబ్బరి చట్నీ కాంబినేషన్, అల్లం చట్నీ, శనగ చట్నీ, అట్లా చెరుకు పానకం. అబ్బో ఇంత వద్దులే, ఇంత తినలేను ఎట్లా. కాజా గొంది వారి టిఫిన్ సెంటర్లు ఉన్నాము. ఈడ గిన్నె రొట్టె వేస్తున్నాం, అదే దిబ్బ రొట్టె. 15 వేస్తారంట ఒకేసారి. మొత్తం నిప్పుల మీద కలుస్తారు, కింద మీద నిప్పులు వేస్తున్నారు. బ్రహ్మాండంగా కాలిపోతుంది 2 దిక్కుల. అబ్బో వేడిగా ఉంది, కింద ప్లేట్ కాలిపోతుంది. దీనికి ఒక 3 రకాల చట్నీలు ఇచ్చారు. ఇది దబ్బకాయలా ఉందిరా, అల్లం దబ్బకాయ అనుకుంటా. దబ్బకాయ చట్నీ, పల్లి చట్నీ, శనగ చట్నీ, చెరక పానకం కూడా ఇచ్చినారు. ఆఫ్ అయితే 15 రూపాయలు, ఫుల్ అయితే 30 రూపాయలు. క్రిస్పీగా ఉంది, ఇడ్లీ పిండితో చేస్తారు. ఇది చూడరు ఎట్లా కాలింది. గోపాలకృష్ణ గారి హోటల్లో గిన్నె రొట్టె ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. చట్నీ ఎదిరింది. దీంట్లో ఆ స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది కదా, అది అనిపిస్తుంది. క్రిస్పీగా అదిరిపోతుంది. పల్స ఉంది, మరీ లావుగా లేకుండా. దబ్బకాయ చట్నీ నాకు ఎంతో ఇష్టమైన చట్నీ. ఉల్లిపాయలు ఆడ కూర్చోనా, ఎండ మరీ దారుణంగా ఉంది. శనగ చట్నీ,
దీంతో అంత బాగాలేదులే, అంటే నాకు నచ్చదు ఆ చట్నీ ఎందుకని. దబ్బకాయ చట్నీ, పల్లీ చట్నీ, పల్లీ ఏంటి కొబ్బరి చట్నీ. ఇట్లా కళ్ళు కొడుతున్నా దబ్బకాయ చట్నీ తింటే. ఇప్పుడు పానకంలో ముంచి తిందాం. ఆ పానకం చూడు ఎట్లా తాగుతుంది, చెరుకు పానకం ఇది. అబ్బా అదిరింది. మ్యాడ్ ఉంది కాంబినేషన్. ఈడ డైరెక్టర్ పెద్దవంశీ గారు ఉన్నారు కదా, ఆయన తిన్నాడంట. మంచు లక్ష్మి అయితే 15 రోజులు తిన్నదంట. ఈడ ఎన్నో షూటింగ్ చేస్తుంటే ఈయన వచ్చి 15 రోజులు తినిపోయారంట. ఇందాక అన్న చెప్తున్నాడు, అదే ఓనర్ ఉన్నాడు ఆయన చెప్తున్నాడు. నోట్లో పెట్టిన ప్రతిసారి ఇట్లా కళ్ళు కొట్టాలనిపిస్తుంది ఆ చట్నీ, అట్లుంది. మళ్ళీ ఒకసారి దీంతో తిన్న తర్వాత మళ్ళీ దీంతో తినబుద్ది అవుతుంది, దాంతోనే తినాలనిపిస్తుంది. మంచిగా స్వీట్గా తగులుతుంటుంది కదా. ఎలా ఉందండి టేస్ట్? ఎప్పటి నుంచి తింటున్నారు? ఓకే, ఇక్కడ తినడానికి మళ్ళీ పని కట్టుకొని వచ్చారు. ఏ చట్నీ నచ్చుతుంది ఇక్కడ బాగా? దబ్బకాయ అదిరిపోయింది నాకు. పానకం తీసుకోలేదు. ఆ రొట్టెలను అట్లా వేస్తూనే ఉన్నారు, అయిపోతూనే ఉన్నాయి. ఈ మీద మీద క్రిస్పీ ఏది ఉందో ఆ క్రిస్పీని మంచిగా దబ్బకాయతో తినేసి, దబ్బకాయ కొబ్బరితోని, ఈ లోపల ఏదైతే మెత్త ఉందో ఇడ్లీలాగా, అది మాత్రం పానకంలో అద్దుకొని తినాలి. మ్యాక్సిమం ఇక్కడ బోర్డులు ఉండవు హోటల్స్కి, అలా ఎత్తుకుతూ అడుగుతూ వచ్చేయడం. ఫస్ట్ బయట కొంచెం ఎక్కువ స్వీట్ తగిలినట్టు అనిపిస్తుంది, కానీ తింటా ఉంటే మజా ఉంటుంది. నాకైతే ఒక హాఫ్ ఫుల్ అయిపోతుంది, 2 ముక్కలు అంటే తినలేను. ఒక చట్నీ పుల్లగా, ఓ చట్నీ కారంగా, పానకం ఏమో తీయగా, 3 కాంబినేషన్లు అదిరిపోయినాయి. అయ్యో పడిపోయిందే. హోటల్ పేరు భలే పెట్టిండు, ఊరి పేరు కలిపి. 2 ఊర్లు ఉన్నాయి ఇక్కడ. ఆయన ఏమో బొంది అంట, హోటల్ ఉండేదేమో కాజా. 2 ఊర్లు కలిపి కాజా బొంది వారి టిఫిన్ సెంటర్ అని పెట్టిండు. ఈ హైవే ఎటు పోతుందో అన్న? ఈ హైవే ఎటు వెళ్తుంది? మచిలీపట్నం, విజయవాడ వెళ్తుందా? ఓకే, విజయవాడ వెళ్తుంది. అది అట్లా దిగుతూ ఉంటే నా గుండె జారిపోతూ ఉంది. విజయవాడ హైవే మీద అంటే కాజా విలేజ్ ఇది. మళ్ళీ విజయవాడలో ఒక కాజా విలేజ్ ఉంది, ఇది వేరు. ఇది కాజా బొంది అని ఉంది. గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ఉంటే పెట్టడానికి ట్రై చేస్తాం. అన్న తెచ్చుకున్నాడు పోయి చెరుకు అనేది. చలో, ఇట్లాంటి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం, మీరు రోజులు చూపిస్తూనే ఉంటాం. మీరేం చేయాలి? మంచిగా తింటారు, మంచి ఎక్సర్సైజ్ చేయాలి, హెల్తీగా ఉండరు, హ్యాపీగా ఉండరు, ఉంటాం. మనం ఎంతలో తిండిపోతుంది. అందరికీ బాగున్నాడు. బాయ్, లవ్ యూ చాస్.